భగవద్గీత మూడో అధ్యాయము 4వ శ్లోకంలో కృష్ణ భగవానుడు ఏం చెప్తున్నాడంటే, నా కర్మణాం అనారంభాత్ నైష్కర్మం పురుష అశ్నుతే నచ సన్యాసనాత్ ఏవ సిద్ధిం సమధిగచ్చతి. అర్జున, నువ్వు కర్మలు చేయకుండా సోమరిపోతువై తిని కూర్చునేటట్టయితే అది గొప్పతనం కాదరా, అది నిష్కామ కర్మ అనబడదు. నువ్వు తప్పకుండా పనులు చేయాలి, ధర్మం గురించి పనులు చేయాలి. నచ సన్యసనాతేవ సిద్ధిం సమధిగచ్చతి. నువ్వు కర్మలను ఎగవేసి నేను గొప్పవాడిని అని ఏదో రూమ్లో భజనలు చేసుకుంటూ కూర్చుంటా అంటే పద్ధతి కాదరా. నువ్వు బయటికి రావాలి, కర్మలు మంచి పనులు చేయాలి. ఆ ధర్మం గురించి కర్మలు చేసేవాళ్ళే గొప్పవాళ్ళు. కాబట్టి జనులందరూ కూడా ఎవరైతే రోడ్డు మీదకి వచ్చి ధర్మం గురించి పనులు చేస్తారో అటువంటి వాళ్లకు ప్రజలు అన్ని రకాలుగా సహాయం చేయాలి. ధన వస్తువులపైన వాళ్ళు వచ్చి బాగా